But what did you go out to see? To see a prophet? మరి మీరు ఏమి చూడటానికి వెళ్ళారు? ప్రవక్తనా? Well, I'll tell you something. Yes, but one who is more than a prophet. అవును గాని ప్రవక్త కంటే గొప్పవాన్నని మీతో చెప్పుచున్నాను. It's amazing that Jesus referred to John the Baptist as someone who is more than a prophet. ఇక్కడ ఇదెంతో ఆశ్చర్యము. బాప్తిస్మమిచ్చే యోహాన్ని ప్రవక్త కంటే గొప్పవాడు అని ప్రభు పిలుస్తున్నారు. I mean, in the Old Testament, the prophet was the greatest servant of God who expressed God's mind. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఒక ప్రవక్త ఎంతో గొప్ప దైవజనుడిగా ఉంటాడు. దేవుని యొక్క మనసును ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. What does it mean to be greater than a prophet? ప్రవక్త కంటే గొప్పవాడు అంటే ఏంటి అర్థం ఇక్కడ? And he says, because this is the one about whom it is written, I send my messenger before my face, who will prepare your way before you. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. All the prophets prophesied about the coming of Christ. ప్రవక్తలందరూ కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి వాళ్ళు ప్రవచించారు. But John the Baptist was unique. He came to actually prepare the way just before the Messiah came. కానీ బాప్తిస్మమిచ్చే యోహాను వీళ్ళందరికంటే వ్యత్యాసమైన వాడు ఎలాగో అంటే నిజానికి ఆయన మెస్సయ్య వచ్చేదానికి ముందు నిజముగా మార్గాన్ని సిద్ధపరిచాడు. He was the last of the prophets of the Old Covenant and had the unique privilege of preparing the way for the arrival of the Messiah. ఆయన పాత నిబంధనలో చివరి ప్రవక్త, మెస్సయ్య యొక్క మార్గాన్ని సిద్ధపరిచే ప్రత్యేకమైన ఆధిక్యత ఆయనకు లభించింది. Because he's the one who preached, repent for the kingdom of heaven is now at hand. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని ఆయన ప్రకటించాడు. None of the Old Testament prophets preached the kingdom of heaven. పాత నిబంధనలో ఏ ప్రవక్త కూడా పరలోక రాజ్యం గురించి బోధించలేదు. They preached the kingdom of earth. వాళ్ళు భూ సంబంధమైన రాజ్యం గురించే ప్రకటించారు. That if you honor God, God will give you the land of Canaan. మీరు దేవుని గణపరిచినట్లయితే దేవుడు మీకు కనాను దేశాన్ని ఇస్తాడు. And he will deliver you from your earthly enemies. భూ సంబంధమైన మీ శత్రువుల నుంచి విడిపిస్తాడు. And he will kill the giants in Canaan. కనాన్లో మీరు ఆజానుభావులను చంపివేస్తారు. And he'll give you rain from heaven and bless and prosper you, and he'll heal you of your sicknesses. పరలోకం నుండి వర్షమును కురిపిస్తాను, మీ రోగాలను స్వస్థపరుస్తాను, మిమ్మల్ని అభివృద్ధి చెందిస్తాను, ఆశీర్వదిస్తాను. These are the things the Old Testament prophets prophesied. పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా దేవుని గురించి ఈ విధంగా ప్రవచించారు. But John the Baptist preached the kingdom of heaven. కానీ బాప్తిస్మమిచ్చే యోహాను మనం చూసినట్లయితే పరలోక రాజ్యం గురించి ఆయన బోధించాడు. He says you got to repent, you got to turn around from living for these earthly things. మీరు మారు మనసు పొందాలి. ఈ భూ సంబంధమైన వాటి కోసం మీరు జీవించకుండా వాటి వైపు నుండి తిరిగి దేవుని వైపు తిరగాలి. And something new is coming. The Messiah is now coming, and he's not going to deliver you from the Romans, he's going to deliver you from sin. ఇప్పుడు క్రొత్త విషయం జరగబోతుంది. మెస్సయ్య మీకోసం రాబోతున్నాడు. రోమీయుల నుంచి మిమ్మల్ని విడిపించడానికి కాదు ఆయన వచ్చేది, ఆయన మిమ్మల్ని పాపం నుండి విడిపిస్తాడు. And he's not going to help you to have a beautiful land better than the land of Canaan. కనాను దేశం కంటే శ్రేష్టమైన దేశం ఇవ్వటానికి రాలేదు. He's going to lead you to a heavenly life on this earth. ఈ భూమి మీద పరలోక జీవితాన్ని ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. You're not going to get much of this earth with this new message, క్రొత్త సందేశంతో ఈ భూమి మీద మీకు అనేక విషయాలు ఉండకపోవచ్చు, but you're going to get all of heaven. కానీ పరలోకం అంతటిని మీరు స్వాధీనం చేసుకోవచ్చు. So in that sense, he was the greatest prophet of all. ఆ విధంగా చూసినట్లయితే ప్రవక్తలందరికంటే గొప్పవాడు బాప్తిస్మమిచ్చే యోహాను. And that's why he said he's more than a prophet, one who is going to prepare the way before me. అందుకే బాప్తిస్మమిచ్చే యోహాను ప్రవక్తలందరికంటే గొప్పవాడు, నాకు ముందుగా మార్గాన్ని సిద్ధపరిచిన వ్యక్తి. And he goes on to say in verse 11, truly I say to you, among those who are born of women, there has not arisen anyone greater than John the Baptist, but the one who's least in the kingdom of heaven is greater than he. ఆ తర్వాత ఆయన చెప్తూ, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. That's an amazing statement. ఎంతో అద్భుతమైన మాట. We who belong to the kingdom of heaven are greater than John the Baptist, have the potential to be greater than John the Baptist. పరలోక రాజ్యానికి సంబంధించిన మనము బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవారిగా ఉండే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. It's an amazing statement. John the Baptist was the greatest of the Old Testament prophets. ఎంతో అద్భుతమైన మాట. బాప్తిస్మమిచ్చే యోహాను పాత నిబంధన ప్రవక్తలందరికంటే గొప్పవాడు. And we
can be greater even than him. In what way? కానీ మనము ఆయన కంటే కూడా గొప్పవాళ్ళగా ఉండే అవకాశం ఉంది. ఏ విధంగా? Because he could only say, "Get ready, for the kingdom of heaven is near." ఎందుకంటే ఆయన ఏం చెప్పగలిగాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. Whereas we can say, "The kingdom of heaven has come. It's right here." కానీ మనమైతే పరలోక రాజ్యము వచ్చి ఉన్నది అని చెప్పొచ్చు. మనం పరలోక రాజ్యం ఇక్కడ ఉంది అని చెప్పొచ్చు. Now we can enter in and we can live this heavenly life right now. ఇప్పుడు మనము ఆ పరలోక జీవితంలోనికి ఇప్పుడే ప్రవేశించవచ్చు. Whereas John the Baptist could not lead people into a heavenly life. He could only prepare the way. బాప్తిజమిచ్చే యోహాను ప్రజలను పరలోక జీవితానికి ఆయన చేర్చలేడు, కేవలం సిద్ధపరచగలడు. And that is the way in which we have a greater ministry than even him, because he could only say Christ is coming. ఆ విధంగా మనము బాప్తిజమిచ్చే యోహాను కంటే గొప్ప పరిచర్యను కలిగి ఉండొచ్చు. ఎందుకంటే క్రీస్తు రాబోతున్నాడని మాత్రం ఆయన చెప్పగలడు. Now we say Christ has come, risen, ascended, and you can receive him into your life. You can receive the Holy Spirit. కానీ మనమైతే ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఇప్పుడు ఆయన మీరు స్వీకరించవచ్చు అని మనం చెప్పొచ్చు. Into your life and come into a glorious new life. మీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించవచ్చు, మహిమకరమైన నూతన జీవితాన్ని మీరు పొందవచ్చు అని మనం చెప్పొచ్చు. This is what we preach. ఇదే మనం బోధిస్తున్నాం. And also, John the Baptist had the Spirit upon him, whereas we can have the Spirit within us. బాప్తిజమిచ్చే యోహాను పరిశుద్ధాత్మను ఆయన మీద కలిగి ఉన్నాడు, మనమైతే లోపల కలిగి ఉన్నాం. Not on top of us, like every old covenant prophet, including John the Baptist, upon, but within. పాత నిబంధన ప్రతి ప్రవక్త కూడా కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మను వాళ్ళు పైన కలిగి ఉన్నారు, కానీ మనమైతే అంతరంగంలో లోపల కలిగి ఉన్నాం. This is a very fundamental difference between the old covenant and the new covenant. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్న గొప్ప వ్యత్యాసం ఇది. If we are only interested in ministry, then we need the Spirit upon us. మనం కేవలం పరిచర్య గురించి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నా సరిపోతుంది. The Old Testament people had a tremendous ministry with the Spirit upon them. పాత నిబంధనలో ఉన్న వ్యక్తులను మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో గొప్ప పరిచర్యను కలిగి ఉన్నారు. But it didn't change their inner life. Samson blessed Israel in many ways, but his inner life was full of lust. కానీ వారి అంతరంగ జీవితం మారలేదు. సంసోను మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల్ని అనేక విధాలుగా ఆయన ఆశీర్వదించాడు, కానీ అది ఆయన యొక్క అంతరంగ జీవితాన్ని మార్చలేకపోయింది. Even David delivered Israel from many of its enemies, but he was defeated within his life by sexual lust. దావీదు కూడా ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని అనేక మంది శత్రువుల నుంచి కాపాడాడు, కానీ తన హృదయంలో ఉన్న లైంగిక సంబంధమైన దురాశను ఆయన జయించలేకపోయాడు. That's not to be true of any servant of God in the new covenant. కానీ క్రొత్త నిబంధనలో ఏ బోధకుడి విషయంలో కూడా ఇది నిజం కాదు. So when you hear of a preacher today falling into adultery or some other sin, he's living like an Old Testament person, even if he's been a blessing to millions. ఈనాడు మనం ఏ బోధకుడి గురించి అయినా ఆయన వ్యభిచారంలో పడ్డట్లు కానీ వేరే పాపాల్లో పడ్డట్లు కానీ మనం వింటున్నామంటే ఆ వ్యక్తి పాత నిబంధనలో జీవిస్తున్నట్లు. బహుశా లక్షల మంది కోట్ల మందికి అతడు ఆశీర్వాదంగా ఉండుండొచ్చు. Well, a lot of people in the Old Testament, prophets, who were a blessing to many, many people. పాత నిబంధనలో కూడా అనేక మంది ప్రవక్తలు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. The Spirit was not within them. So in that sense, we are greater than John the Baptist. కానీ వారి అంతరంగంలో పరిశుద్ధాత్మను కలిగి లేరు. ఈ విధంగా మనం చూసినట్లయితే మనము బాప్తిజమిచ్చే యోహాను కంటే కూడా గొప్పవాళ్ళము. It doesn't mean that every Christian is more wholehearted. What it means is there's greater potential. దీని అర్థం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా పూర్ణ హృదయంతో ఉన్నాడని కాదు, కానీ మనకి గొప్ప అవకాశం ఉంది అని. And like, for example, if we are to compare ourselves in the mathematical field, because we have access to computers today, we can do calculations far better and quicker. ఉదాహరణకి మనం గణిత శాస్త్రం గురించి ఈ సాదృశ్యాన్ని మాట్లాడాలి అంటే మనలో అనేక మందికి ఇప్పుడు కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి. మనం ఇప్పుడు లెక్కలు చాలా త్వరగా చేయొచ్చు. Then great mathematicians who lived 100 years ago. 100 సంవత్సరాల క్రితం జీవించిన గొప్ప గొప్ప గణిత శాస్త్రవేత్తల కంటే కూడా మనము వేగంగా త్వరగా చేయొచ్చు ఇప్పుడు. It doesn't mean that we are greater mathematicians than them. అంటే వాళ్ళకంటే గణిత శాస్త్రంలో మనం ప్రవీణులమని మనం చెప్పలేము. It means we have got greater resources. అంటే ఇప్పుడు మనకి అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. And because we have greater resources, we can do some things which those great minds
who lived 100 years ago could not do. కాబట్టి ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం జీవించిన గొప్ప గణిత మేధావులు చేయలేనివి ఇప్పుడు మనం చేయొచ్చు. So if you compared yourself with Albert Einstein, who was one of the greatest geniuses in the 20th century, 20వ శతాబ్దంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన ఎంతో గొప్ప మేధావి శాస్త్రవేత్తగా ఉన్నాడు. we can do calculations faster than him. Not because we are cleverer than him, ఆయన కంటే మనం ఇప్పుడు లెక్కలు అనేవి త్వరగా వేగంగా చేయొచ్చు. ఆయన కంటే మనకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని కాదు, but because we have certain access to certain gadgets like computers, which he didn't have access to. ఎందుకంటే ఇప్పుడు మనకి అనేక సదుపాయాలు ఉన్నాయి, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఆయనకి ఇవన్నీ ఏమీ అందుబాటులో లేవు అప్పుడు. So it's in that way that he's saying that the least in the kingdom of heaven is greater than John the Baptist. Little boy using a computer today can calculate things faster than the great scientist Albert Einstein. ఈ విధంగా ప్రభు కూడా చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తిస్మం యోహాను కంటే గొప్పవాడిగా ఉంటాడని. ఈ రోజుల్లో ఒక చిన్న బాలుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కంటే కూడా త్వరగా వేగంగా లెక్కలు చేయగలడు. And with the potential we have in the new covenant, we can rise higher than John the Baptist in our life. క్రొత్త నిబంధనలో మనకున్న అవకాశాన్ని సదుపాయాన్ని బట్టి బాప్తిస్మం యోహాను కంటే కూడా మనము ఎక్కువ ఎత్తులోకి వెళ్ళొచ్చు మన అంతరంగ జీవితంలో. We, for example, in this particular matter of doubt as to is Jesus the Messiah, we can come to a life where we'll never doubt. యేసే మెస్సయ్యగా ఉన్నాడా లేదా అనే ఈ విషయంలో వచ్చిన సందేహాన్ని బట్టి చూస్తే మనము అసలు సందేహించని జీవితానికి మనం రావచ్చు. Whether Jesus is our Savior or not. యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడా కాదా అనే విషయంలో. Even if we are in prison for years. I mean, we know of great saints of God in many lands where they were persecuted for the faith. మనం అనేక సంవత్సరాలు చెరసాల్లో ఉన్నా కానీ వివిధ దేశాల్లో మనం చూస్తాము అనేక మంది దైవజనులు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చెరసాల్లో వేయబడ్డారు. And they were imprisoned for many years, 10-15 years, but they never lost their faith. 10-15 సంవత్సరాలు వాళ్ళని చెరసాల్లో వేశారు, అయినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ఏమి కోల్పోలేదు. They never asked the type of question that John the Baptist asked. It's not because they were more wholehearted than John the Baptist. బాప్తిస్మం యోహాను అడిగిన ప్రశ్న వాళ్ళు అడగలేదు, అంటే బాప్తిస్మం యోహాను కంటే వాళ్ళు పూర్ణ హృదయులని కాదు అర్థం ఇక్కడ. It's because they had the Holy Spirit within them. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అంతరంగంలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కాబట్టి. So this is the meaning of Matthew 11:11. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనానికి అర్థం ఇది.